హాయ్ హలో వెల్కమ్ టు ఈ బోధ ఆర్టీఏ వ్యాలెట్. ఇది తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి యొక్క యాప్. ఎవరైతే తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్సీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఉంటారో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ను ఈ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో పెట్టుకోవచ్చు. జనరల్గా మనము ఆర్సీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మనం ఫిజికల్గా క్యారీ చేయవలసిన పని ఉండేది ఈ యాప్కి ముందు. యాప్ వచ్చిన తర్వాత మనం ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడైనా పోలీస్ వారు కానీ, ట్రాఫిక్ పోలీస్ వారు కానీ, లేదంటే ఆర్టీఏ డిపార్ట్మెంట్ వారు కానీ తనిఖీ చేసినప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసి వాళ్ళకి చూపెడితే సరిపోతుంది. సో మరి ఈ యాప్ మనకు 2016లో రిలీజ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. అప్పటి నుంచి పనిచేస్తుంది. కాకపోతే కొన్ని రకాల టెక్నికల్ ఇష్యూస్ అయితే ఈ యాప్లో ఎప్పటికప్పుడు వస్తున్నాయి. సో వాటిని కూడా రిజాల్వ్ చేస్తున్నారు యాప్ చేసేవాళ్ళు. బట్ స్టిల్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కొంతమందికి వస్తున్నాయి. జనరల్గా ఏంటంటే యాప్లో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఏ నెంబర్తో రిజిస్ట్రేషన్ కావాలి అనే డౌట్ చాలా మందిలో ఉంది. ఏ నెంబర్ అయినా పర్లేదు, మీ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. మీకు ఏ యాప్లో రిజిస్ట్రేషన్ కావచ్చు, ఒక మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది. అంటే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆర్సీ కార్డులో ఉన్న నెంబరే కావాలని పని లేదు. ఏదైనా ఒక నెంబర్తో మీరు లాగిన్ అయిపోవచ్చు రిజిస్ట్రేషన్ చేసినాయి. ఇక్కడ ఒకసారి నా నెంబర్తో లాగిన్ అయిపోదాం. ఇలా నెంబర్ టైప్ చేసి రీసెండ్ ఓటీపీ అని కొట్టగానే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే సబ్మిట్ అని కొట్టండి. ఇలా లాగిన్ అయిపోతారు. ఫస్ట్ టైం మీరు లాగిన్ అయినప్పుడు ఇక్కడ ఎంప్టీగా కనిపిస్తుంది. మనం రిజిస్ట్రేషన్ కాగానే మన డ్రైవింగ్ లైసెన్స్ లేదా మన ఆర్సీ కార్డ్స్ ఆటోమేటిక్గా ఇందులో రావు. మనం ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్సీ అండ్ డ్రైవింగ్ లైసెన్స్. మనకు 2-3 వెహికల్స్ ఉంటే 2-3 వెహికల్స్ యొక్క ఆర్సీ కార్డు కావచ్చు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్లో వేరేది కావచ్చు, ఇంకా మీ ఫ్రెండ్స్ది కావచ్చు, ఎవరిదైనా కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ మనదే కాదు, మల్టిపుల్ వెహికల్స్ ఉంటే ఆ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అలా ఎవరైనా డాక్యుమెంట్స్ మీరు కావాలనుకుంటే ఇందులో ఎవరైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకోవడానికి ఆ యొక్క డాక్యుమెంట్స్ యొక్క డీటెయిల్స్ మీకు ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ బేసిక్గా చాలామందికి ఈ యాప్లో ఇన్స్టాల్ అయిన తర్వాత డౌన్లోడ్ అంటే మీ యొక్క ఆర్సీ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కావచ్చు, డీటెయిల్స్ కరెక్ట్గా మీరు ఆర్సీ కార్డులో చూసి ఎంటర్ చేయండి, కంపల్సరీ వస్తాయి. సో చాలామంది ఈ ఎంటర్ చేసేటప్పుడు ఈ చాసిస్ నెంబర్లో చాలామందికి ఓల్డ్ ఆర్సీలో కొంతమందికి ఆ నెంబర్ కనిపించకపోవడము, కొంతమందికి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండడము. ఈ యాప్ అప్డేట్ అయిన తర్వాత స్పెషల్ క్యారెక్టర్ రావట్లేదు. అంతకుముందు స్పెషల్ క్యారెక్టర్స్ కూడా వచ్చేవి. ఒకవేళ మీకు అటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఇంకా ఈ యాప్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ను ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కింద సపోర్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు కదా, support@transport.in అనే ఈమెయిల్కి మీరు మీ యొక్క ఇష్యూ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ యాప్లో లాగిన్ అయ్యారు, ఏదైనా ఎర్రర్ మెసేజ్ వస్తుంది, దాని స్క్రీన్ షాట్ మీ ఆర్సీ డీటెయిల్స్తోని ఈ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే వాళ్ళు ఏదైనా అప్డేట్ చేసి మీకు రిప్లై ఇస్తారు. అప్పుడు మీ సమస్య సాల్వ్ అవుతుంది. సో జనరల్గా చాలామందికి ఫోటో రావట్లేదు అని కూడా అంటున్నారు. ఫొటోస్ అనేవి కొంతమంది ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఓల్డ్ ఆర్సీస్ కావచ్చు, వాళ్ళకి ఫొటోస్ రావట్లేదు. లేటెస్ట్గా తీసుకున్న వాళ్ళకి వస్తున్నాయి. అంటే బిఫోర్ 2014 తర్వాత వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం అందరికి వస్తున్నాయి. దానికి ముందున్న వాళ్ళకు డౌన్లోడ్ అవుతున్నాయి అండ్ బేసిక్గా డీటెయిల్స్ వస్తాయి, కానీ ఫోటో కనిపించట్లేదు. ఒకవేళ ఫోటో కావాలి అంటే మనం మళ్ళీ ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా చేంజెస్ కానీ, లేదంటే మీ కరెక్షన్స్ ఏమైనా చేయించుకున్నప్పుడు అప్పుడు ఫోటో దిగుతారో ఆ లేటెస్ట్ ఫోటో వస్తుంది. ఈ యాప్ కేవలం మనం మన యొక్క డాక్యుమెంట్స్ని చూసుకోవడానికే, వాటిని ఎటువంటి మోడిఫికేషన్స్, రిక్వెస్ట్స్ కానీ, చేంజెస్ కానీ చేసుకోలేము. సో ఏ చేంజెస్ కావాలన్నా మనం మీ సంబంధిత ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు అప్లికేషన్ ఇచ్చి చేసుకోవాల్సిందే. చాలామంది కామెంట్ కూడా చేశారు, లెర్నింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చా? లెర్నింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉండదు. ఎప్పుడైతే మీరు లెర్నింగ్ లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ టెస్ట్ ఇచ్చి మీకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందో, ఆ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ మీకు రాగానే ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఆర్సీ కూడా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఎప్పుడైతే మీ వెహికల్ రిజిస్ట్రేషన్ అయిపోయి మీ వెహికల్కి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీకు వస్తుంది కదా, రాగానే ఇమీడియట్గా మీరు ఇందులో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వచ్చేస్తాయి. సో చాలామందికి టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సమ్టైమ్స్ సర్వర్ ఇష్యూస్ వల్ల కూడా యాప్ సరిగ్గా పనిచేయకపోవడం,
మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తే వస్తుంది. బేసిక్‌గా నాకైతే ఎప్పుడూ ప్రాబ్లమ్ అయితే రాలేదు. మ్యాక్సిమం నేను 2016 నుంచి దీన్ని వాడుతున్నాను. కొంతమంది అంటున్నారు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క సపోర్ట్ మెయిల్ ఐడీ ఉంది కదా! ఆ మెయిల్‌కి మెయిల్ చేయండి మీ యొక్క ఇష్యూని వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ కూడా ఉంది. బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. మీకేమైనా సమస్య ఉంటే ట్రై చేయండి. ఫోన్ నెంబర్ కన్నా మెయిల్ పెడితే వాళ్ళకు క్లారిటీగా మీ యొక్క డీటెయిల్స్ ప్లస్ మీ యొక్క ఏమైనా ఎర్రర్ ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మెయిల్ చేయడమే బెస్ట్. సో, ఇక్కడ ఈ కేసులో నా యొక్క ఆర్‌సీ కార్డ్ డౌన్‌లోడ్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. ఇక్కడ చాసిస్ నెంబర్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా ఎంటర్ చేయాలి. ఈ నెంబర్ ఎంటర్ చేసి ఏదైనా తప్పు చేసి మీరు ఎంటర్ చేస్తే అదొక డూప్లికేట్ రికార్డ్‌గా ఉండిపోతుంది. దాన్ని మళ్ళీ సమ్‌టైమ్స్ ఆటోమేటిక్‌గానే అది క్లియర్ అయిపోతుంది. కాబట్టి చూసి లాస్ట్ నుంచి ఏదైతే నెంబర్ ఉంటుందో లాస్ట్ నుంచి 1, 2, 3, 4, 5 అని కౌంట్ చేసి ఎక్కడైతే 5 వస్తుందో ఆ నెంబర్ నుంచి మళ్ళీ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి లాస్ట్ వరకు. అప్పుడు ఇమ్మీడియేట్‌లీ గెట్ అనగానే మీ యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ఫస్ట్ మీ వెహికల్ నెంబరు, తర్వాత ఇది నాది ఓల్డ్ 2011 వెహికల్. ఇందులో ఫోటో రావట్లేదు. 2014 మ్యాక్సిమం నుంచి వచ్చిన వాళ్ళకైతే కంపల్సరీ ఫోటో వస్తుంది. ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇన్సూరెన్స్ డీటెయిల్స్ బేసిక్‌గా ఇన్సూరెన్స్ రెన్యువల్ అప్డేట్ కావట్లేదు అంటున్నారు. మ్యాక్సిమం 1 వీక్ లేదంటే 2 వీక్స్ నేను చూసిన కేసుల్లో 3 మంత్స్ కూడా కొంతమందికి అప్డేట్ అయ్యింది. సో, అప్డేట్ అయితే అవుతది. ఇదంతా ఆటోమేటిక్‌గా జరిగే ప్రాసెస్. కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మీరు support@transport.in అనే ఈమెయిల్ ఐడీకి మెయిల్ చేయండి. వాళ్ళు మీ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేస్తారు. తర్వాత వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ సేమ్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ మొత్తం ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మీకున్న డ్రైవింగ్ లైసెన్స్ కార్డు మీద చూసి మీరు కరెక్ట్‌గా ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఆర్‌టీఏ కోడ్ ఎక్కడైతే మీకు అప్లై చేస్తారో ఆ ఆర్‌టీఏ కోడ్ మీ ఆర్‌సీ కార్డు మీద ఉంటుంది. సో, అది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనగానే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ ఆర్‌సీ కార్డ్ అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి. ఇందులో మనకు డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ ఆర్‌సీ కార్డ్ ప్లస్ ఇన్సూరెన్స్ ప్లస్ పొల్యూషన్ ఇన్ని మనం ఇక ఫిజికల్‌గా ఎటువంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయనవసరం లేదు. అన్నీ ఇందులో వచ్చేస్తున్నాయి. సో, నాకు పొల్యూషన్ డీటెయిల్స్ కూడా వచ్చున్నాయి. నా యొక్క కారుది ఒకసారి చూద్దాం. బైక్‌ది అయితే రావట్లేదు. బట్ నేను పొల్యూషన్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ నాకు వెహికల్ డీటెయిల్స్ ప్లస్ నా డీటెయిల్స్, నా ఇన్సూరెన్స్ డీటెయిల్స్, తర్వాత పొల్యూషన్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయాయి. సో, ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అయితే మ్యాక్సిమం 1 వీక్‌లో అవుతున్నాయి. కొన్ని సందర్భంలో సరింగా అంటే మీరు మీవి అక్కడ ఎంటర్ చేసేటప్పుడు మీ వెహికల్ నెంబర్ కానీ, చాసిస్ నెంబర్ కానీ కరెక్ట్ ఎంటర్ చేయాలి. అటువంటి మిస్టేక్స్ ఉన్న వాళ్ళకి కొంత ఇష్యూస్ అయితే వస్తున్నాయి. సో, బేసిక్‌గా అయితే యాప్‌లో ఓల్డ్ అంటే అప్డేట్స్ ఇంతకుముందు ఓల్డ్ వర్షన్‌లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్ రాలేదు బిఫోర్ వర్షన్‌లో. బట్ కొంత అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు వర్షన్ వచ్చేసి 0.2 ఉంది. బిఫోర్ వర్షన్‌లో అయితే మ్యాక్సిమం ఇష్యూస్ అయితే లేవు. బట్ ఈ వర్షన్‌లో ఇష్యూస్ అయితే ఇంకా ఉన్నాయి. పెండింగ్ ఛానల్స్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఇంతకుముందు అయితే పనిచేసేది. చూద్దాం అప్డేట్స్ మళ్ళీ రావచ్చు. బట్ బేసిక్‌గా అయితే మనం ఇలా డౌన్లోడ్ చేసుకుంటే మనం ఏది డౌన్లోడ్ చేసుకున్నామో అవన్నీ ఇక్కడ ఉంటాయి. బట్ కంపల్సరీ దీనికి ఇంటర్నెట్ ఉన్నప్పుడే వర్క్ అవుతుంది. వితౌట్ ఇంటర్నెట్ ఇది పనిచేయదు. కావాలంటే మీరు మీ రిఫరెన్స్ కోసం దీన్ని స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం నా ఫస్ట్ వీడియోలో పెట్టిన కామెంట్స్ అన్నింటికి నేను ఇక్కడ చెప్పాను అనుకుంటున్నా రిప్లై. బేసిక్‌గా ఏం లేదండి, మీకు ఏదైనా యాప్ వల్ల సమస్య వస్తే ఈ యొక్క సపోర్ట్ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి. మీ యొక్క స్క్రీన్‌షాట్ యాప్‌లో మీకు ఏదైనా ఎర్రర్ వస్తే ఎర్రర్ స్క్రీన్‌షాట్, తర్వాత మీ ఆర్‌సీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ పెట్టి వాళ్ళకి మెయిల్ చేస్తే కంపల్సరీ మీ యొక్క ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. గుడ్ బై.